సందర్భాన్ని బట్టి అరవిందులు, రమణ మహర్షుల ఆలోచనా భావాలను నీవు అధ్యయనం చేయవచ్చు. కాని నీవు దేనిని అన్వేషిస్తున్నావో దానిని కూడా కొనసాగించాలి. మహాయోగమును నేను కూడా చదివాను. మహర్షి, వారి అనుయాయులు ఈనాటికి మానవ శరీరంలో హృదయం యొక్క స్థానం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నది, అది కుడివైపా లేక ఎడమవైపున అనే అభిప్రాయాన్ని గురించి వాదోపవాదాలు చేస్తూ దానిలోనే బాగా చిక్కుకుని ఉన్నట్లు కనబడుతోంది. ఏమైనప్పటికీ దాని గురించి ఎటువంటి మర్మమూ లేదు. భౌతిక హృదయ నిర్మాణాన్ని అంతటినీ మన దృష్టిలోకి తీసుకుంటే అది పూర్తిగా స్పష్టమవుతుంది. రమణ మహర్షి నేను ఎవరిని అనే దానిని విచారించి తెలుసుకోమని మరీ మరీ చెబుతారు. దానికి బదులు నేనెవరిని అనే దానిని మరవటానికి ప్రయత్నించటం ఎంతో మంచిదని నా వినమ్రపూర్వకమైన ఉద్దేశం. దేహప్రజ్ఞ, ఆత్మప్రజ్ఞ ఈ రెండూ కూడా పోవటం అవసరం. ఈ అభిప్రాయం నా స్వానుభవంపై ఆధారపడినటువంటిది.